డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీహిల్స్ రేసులోకి గులాబీ పార్టీ దూసుకొచ్చింది. కారు పార్టీ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించింది. మాగంటి సునీతకు గులాబీ పార్టీ టికెట్ దక్కింది. ఈసారి బైపోల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే ఈసారి గులాబీ పార్టీ సిట్టింగ్ సీట్ను కాపాడుకుంటుందా? గులాబీ లీడర్లంతా మాగంటి సునీత వెంట నడుస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకి టికెట్ కేటాయించారు. అక్కడ సునీత గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉండడంతో ఆమెనే అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గులాబీ పార్టీ లీడర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్న కేసీఆర్ సునీతను రంగంలోకి దింపితేనే గెలుస్తుందనే అంచనాకు వచ్చారు. మరోవైపు అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతోనే కేసీఆర్ సునీతను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అభ్యర్థి విషయంలో స్పెక్యులేషన్ కు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేశారు. సానుభూతి అస్త్రంతో పాటు కీలక సామాజిక వర్గం అండ ముఖ్యమని కేసీఆర్తో పాటు ముఖ్య నేతలంతా నిర్ణయించుకున్నారు. పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ ఎక్కువ మంది మాగంటి కుటుంబానికి ఛాన్స్ ఇస్తేనే మంచిదని భావించారు. చివరికి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ ఓట్లు కీలకంగా ఉన్నాయి. మరోవైపు ముస్లింల ఓట్లు గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ కు టికెట్ ఇస్తే పార్టీకి ఓటమి తప్పదనే అంచనాకు కేసీఆర్ వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ టికెట్ కోసం చాలా మంది నాన్ లోకల్ లీడర్లు పోటీ పడుతున్నారు. అయితే వారందరినీ కాదని కేసీఆర్ సునీత వైపే మొగ్గు చూపారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. అక్కడ గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. ఒకసారి టీడీపీ తరపున గెలిస్తే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అందుకే ఈ ఎన్నికను గులాబీ పార్టీ సవాల్గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటొచ్చని అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలి బైపోల్ను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ను బీఆర్ఎస్ కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పాత సీన్ రిపీట్ కాకుండా చూసుకుంటుంది. అందుకే ఈ ఎన్నికను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కడంపై సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిగా సునీతను ప్రకటించడంతో శ్రీనగర్ కాలనీ పార్టీ కార్యాలయం వద్దకు భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. మాగంటి లేని లోటు తీరనిదని, అదే సమయంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. మాగంటికి కేసీఆర్, కేటీఆర్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. నియోజకవర్గాల్లోని ప్రజలు తన భర్త చెబుతున్న ఆధారాభిమానాలు వెలకట్టలేవని అన్నారు. ప్రజల ఆధారాభిమానాలు, పార్టీ అండదండలు, నాయకులు, కార్యకర్తల కృషితో జూబ్లీహిల్స్ లో తిరిగి టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. గోపన్న ఆశయం అయితే ఏదైతే ఉందో, పార్టీ మనల్ని గుర్తించి మనకు అండగా ఉండి సీట్ ఇచ్చినందుకు మనం గోపన్న గురించి, గోపన్న పేరు ఉండాలి. ఎందుకంటే గోపన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా తయారు చేశారు. అంటే ఎప్పటికీ ఇదే ఉండాలి, బీఆర్ఎస్ అనేదే ఉండాలి. జూబ్లీహిల్స్ ప్రజల్ని కుటుంబం, ఫ్యామిలీగా అనుకున్నారు. బీఆర్ఎస్ ని కూడా తన కుటుంబంలో అనుకొని పటిష్టంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు 3 టైమ్స్ గెలిచారంటే అన్న బీఆర్ఎస్ అంటే చాలా అభిమానం. కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం. కేటీఆర్ అన్న అందరితో ఎవరి పోటీ అనేది నేను చూసుకోను. నా పని నేను చేసుకుంటా వెళ్తాను. నా గెలుపుకు నేను జనాలతో ఉంటాను. జనాలు నాకు అండగా ఉన్నారు. వాళ్ళే గెలిపించు. జనాలు నాతో ఉన్నంత కాలం నేను పార్టీ కొనసాగిస్తానే ఉంటాను. పార్టీ జెండా ఎగరవేస్తానే ఉంటాను. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లారు. గతంలో బీఆర్ఎస్ టికెట్ తనకే కావాలని పట్టుబట్టారు. సునీతకు టికెట్ ఇస్తే తాను సహకరించనని పార్టీ హైకమాండ్కు తేల్చి చెప్పారు. అయితే పార్టీ హైకమాండ్ సునీత వైపు మొగ్గు చూపడంతో వజ్రనాథ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వజ్రనాథ్కు నియోజకవర్గంపై మంచి పట్టుంది. కింది స్థాయి కేడర్ మొత్తం వజ్రనాథ్ డైరెక్షన్లోనే పనిచేస్తారు. గతంలో గోపీనాథ్ గెలుపు కోసం వజ్రనాథ్ కష్టపడేవారని కార్యకర్తలు అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లడంతో గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం బీసీ నేతకే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో ఒకరిద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరినో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ప్రకటన రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.